నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముంది చూద్దాం. మొదటగా నా రిక్వెస్ట్ ఏంటి అనంటే వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఏమేం విషయాలున్నాయి అనేటివి తెలుస్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అనంటే చాలామంది చూస్తున్నారు, చూసి వదిలేస్తున్నారు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు టక్కీమని నేను ఏమేమి అప్లోడ్ చేస్తున్నా అనే విషయాలన్నీ మీకు టక్కీమని వచ్చేస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం, ఏ ఒక్కరి ప్రాణం పైన రాష్ట్రం అగ్నిగుండమే. గత ప్రభుత్వంలో గురుకులాల భర్తీ బేస్ ఇది మాత్రం కాదు. ఆ ప్రభుత్వం సరిగ్గా వేయలేదు కాబట్టి మనం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు. అశోక దీక్షకు సంఘీభావం. నిరుద్యోగుల సమస్యలను క్లియర్ చేసేదానికి ఈ అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో, న్యాయం కోసం పోరాడాలి ఖచ్చితంగా. యాక్చువల్గా మీరు సార్ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే గ్రూప్స్ 1, 2, 3 పోస్టుల భర్తీ దాని సంఖ్యను పెంచాలి అని ఈ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాకపోతే జూన్ 24న హాస్టల్ వెల్ఫేర్, జూన్ 30న డిఓ పరీక్ష ప్రకటించిన టీఎస్పీఎస్సీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. హాస్టల్ వెల్ఫేర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల తేదీలను ప్రకటించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు జూన్ 24న, అలాగే బిఏఓ పరీక్షను జూన్ 30న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎన్నికల డిఎస్సి పోలింగ్ సమయంలో పరీక్షలు 30 నుంచి ప్రారంభం. ఏపీ నుంచి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చిత్తశుద్ధి లేదు. సకాలంలో అంతరాయాలు లేకుండా పరీక్షలు నిర్వహించే ఉద్దేశం కనిపించదు. నోటిఫికేషన్ ఇచ్చాం, అది పూర్తయితే అవుతుంది, లేదంటే నిరుద్యోగుల కర్మ అన్నట్లుగా ఉంది జగన్ సర్కారు తీరు. ప్రచార హోరు మధ్యలో డిఎస్సి. టీచర్ల భర్తీ ఇష్టం లేని ప్రభుత్వం, సాధ్యం కాని విధంగా షెడ్యూలు, పదే మార్పులతో విన్యాసాలు, అభ్యర్థులతో ఆడుకుంటున్న జగన్. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం. 14 రోజులు 2 సెషన్లు సవరణ, షెడ్యూల్ విడుదల అనిచ్చారు. అదే ఇదన్నమాట. డిఎస్సిని సక్రమంగా నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి అయితే ఉన్నట్టుగా అనిపిస్తలేదు. క్లియర్గా ఉందన్నమాట. మరి ఏందో ఇక వాళ్ళ ప్రభుత్వం కథ, వాళ్ళ కథలు ఏం అంత ఆగం జగన్నాథం. అది అంటే నిరుద్యోగులకు న్యాయం వేయాలని ఉద్దేశం ఉంటాయి. దీనికి ఒక 2-3 మంత్స్ అన్న టైం ఇవ్వాలి. అట్లా లేదు. స్వయంగా హైకోర్టు తీసుకొని ఇట్లా వేయకండి అని చెప్పిన వాళ్ళు అదే పని చేసారు. జగన్ సర్కార్ కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నా. సింగరేణిలో 1900 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇకపోతే తుది తీర్పునకు లోబడే గురుకుల లెక్చరర్ల నియామకాలు హైకోర్టు. ఇక అది ఏపీలో అట్లయితే మనకు తెలంగాణలో ఇట్లుంది. ఆ ట్రిప్ ఎట్లా ఆగం చేస్తారో ఇక వాళ్ళకి అర్థం కాలే. ఇక్కడ కూడా డిగ్రీ పీజీలల్లో జంతుశాస్త్రం, జియాలజీ, బాటనీ చేసిన వాళ్ళకే మనకు జైలుగా పోస్టులు ఇచ్చారు. పీజీలో ఆ సబ్జెక్టులు ఇవ్వన్న కారణంగా కొంతమందిని పక్కకు పెట్టారు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వీళ్ళు చేసిన వాళ్ళని జైలుగా పోస్టులు ఇవ్వాలి. ఇక చివరికి ఇది ఎట్లా అయిపోయింది. ఫీజులు నొక్కేశారా? టెట్ ఫీజులు వెనక్కి ఇవని పాఠశాల విద్యాశాఖ. ఎస్జిటికి అర్హత మార్పుతో 51,000 మందికి అనర్హత. వారు కట్టిన ఫీజుల విలువ 3.87 కోట్లు. వెంటనే వెనక్కి ఇస్తామన్న టెట్కు ముందు హామీ. టెట్ ముగిసిన వెనక్కి రాని ఫీజులు. డిఎస్సిలోనూ మొదటిసారి ఫీజులు సర్కారుకే. ఇది ఫీజులు ఎందుకు వెనక్కి ఇవ్వలేదు అంటే ఇస్తాము అని చెప్పారు అప్పుడు, మరి వెనక్కి ఇవ్వలేదట. ఇట్లుంటుంది. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న దుస్థితి చూస్తున్నాం. మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి దౌర్భాగ్యాన్ని చూసాం. సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడాన్ని చూసాం. కానీ నిరుద్యోగులు కట్టిన ఫీజులను కూడా ఓ ప్రభుత్వం దాచిపెట్టుకోవడం ఎక్కడ చేశారా అంటే ఇట్లుంటుంది. దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా చేసి ఉండదు అంటే ఇక అట్లుంది పరిస్థితి ఏపీది. వయస్సు నిర్ధారణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లే. అవి లేనప్పుడే వైద్య పరీక్షలు. ఇవి అంటే స్కూల్ నుంచి ఇచ్చే బోనాఫైడ్లు మాత్రమే వ్యాలిడ్గా తీసుకుంటారు. మన ఏజ్ ఎంత ఉంది అనేది. అది కరెక్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, తర్వాత బోనాఫైడ్లు ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి నేను ఆ స్కూల్లో ఈ స్కూల్లో తెచ్చుకొని ఏదో ఒకటి జాబ్ కోసం ట్రై చేస్తా అంటే కుదరదు మిత్రులారా. జర గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా చదువుకోవాలి. అదే సేమ్ టైంలో బోనాఫైడ్స్ కూడా పక్కడ్బందీగా చూసుకోవాలి. ఎన్హెచ్ఎంలో 48 పోస్టులు. నేషనల్ హెల్త్ మిషన్ కింద 48 పోస్టుల నోటిఫికేషన్ వెలువడింది.
వీటిని కాంట్రాక్టు లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. అభ్యర్థులు CHFW తెలంగాణ GOV.inలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 14న తుది గడువు. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 16 నుంచి PG ECET దరఖాస్తులు. TSPG ECET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి మే 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. PG ECET TSCHకి AC.in. ఇకపోతే 14 నుంచి PECET TS ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్. దీంట్లో BPED ఉంటుంది, తర్వాత DPED ఉంటుంది. ఆన్లైన్లో ఈ నెల 14 నుంచి మే 15 వరకు స్వీకరిస్తారు అప్లికేషన్లు. జూన్ 10 నుంచి 19 వరకు అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కొలువుల భోగి రైల్వేలో 9144 ఖాళీలు. RRB సికింద్రాబాద్లో 744 పోస్టులు ఇట్లున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 8 ఇండియన్ రైల్వేస్ GOV.in. ఇది ఒకసారి చూసుకోండి. ఇకపోతే స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం జనగామ నుంచి. గిరిజన సంక్షేమ శాఖ స్పోర్ట్స్ స్కూల్ మనకు స్టేట్ మొత్తం నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. 5th క్లాస్ ప్రవేశాల కోసం వీళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇది ఒకసారి చూసుకోండి. వివరాలకు కంప్లీట్ డీటెయిల్స్కి ఈ నంబర్లో కూడా సంప్రదించవచ్చు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకు ఇంటర్న్షిప్ వీళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. లాస్ట్ డేట్ రౌండ్ ద ఇయర్ ఎప్పుడైనా ఉంటుంది. ఇకపోతే మెయిల్ ID ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, PG, PhD, MPhil అన్ని వాళ్ళు అది చేసుకోవచ్చు. మంత్లీ స్టైఫండ్ ఎంత ఇస్తారంటే 8,000. తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మెయిల్ ID నాకు ఇంటర్న్షిప్ అది చూడండి. 2008 DSC అభ్యర్థుల నిరీక్షణకు తెర. 15 ఏళ్ళుగా వారంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు వాళ్ళకు పోస్టులు ఇచ్చారు, చాలా సంతోషకరమైన విషయం. ఫలించిన 15 ఏళ్ల పోరాటం. కేబినెట్ నిర్ణయంతో 2008 DSC అభ్యర్థులు హర్షాతిరేకాలు. ప్రభుత్వ నిర్ణయంతో 1700 మందికి లబ్ధి చేకూరే అవకాశం. గత ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ చేసిందంటున్న అభ్యర్థులు. ఎక్కడికి వెళ్ళి వీళ్ళకు న్యాయం జరిగింది కాబట్టి హ్యాపీ, ఎవరు చేస్తే ఉంది కానీ. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కరీంనగర్ నుంచి. కరీంనగర్ మండలంలోని నగునూరు సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో మ్యాథ్స్ బోధించేందుకు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. PG చదివి బోధన అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెట్ లేకపోతే సెట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు, ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు కళాశాలలో రాత పరీక్ష, డెమో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మ్యాథ్స్ కాబట్టి. వైద్య కాలేజీలో 4356 అధ్యాపక పోస్టులు భర్తీ. రాష్ట్ర విద్య, వైద్యం, ఆరోగ్య శాఖ నిర్ణయం కాంట్రాక్టు లేకపోతే గౌరవ వేతనం పద్ధతిలో నియామకం. 16న ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి. కాకపోతే ఇగో ఈ విధంగా మనకు ఈ కాలేజీలలో ఇన్ని సీట్లు ఉన్నాయి, వేకెన్సీలు కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే జాబ్ పాయింట్స్కి వచ్చేసరికి UPSC ESICలో 1930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇట్లను. BSc ఆనర్స్, BSc నర్సింగ్, తర్వాత పోస్ట్ BSc నర్సింగ్ చదివి కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత GNM కూడా చేసి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 27 ఉంది. UPSC GOV.inలో మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. APPSC 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, 37 ఉన్నాయి. అర్హత అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్లో చదివి ఉండాలి. మొత్తము 37 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో వచ్చే నెల 15 తారీఖు స్టార్ట్ అయితే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5/5/2024. APPSC అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవి 7 ఉన్నాయి. BRK లేకపోతే ఉన్నాయి. ఇకపోతే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 21. ప్రారంభ తేదీ ఈ నెల 21 నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు ఉంటుంది. ఇకపోతే సెంట్రల్ వర్సిటీలో డిగ్రీకి మార్గం CUET అన్నమాట. మే 15 నుంచి 31 వరకు పరీక్షలు. ఒకే స్కోర్తో పలు యూనివర్సిటీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. మనకు తెలంగాణలో ఉన్న మీ సమ్మక్క సారక్క యూనివర్సిటీలో కూడా అప్లికేషన్లు దీని నుంచే తీసుకుంటారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ ఈ నెల 26. సవరణ ఇచ్చారు, ఎడిట్ ఇది చూసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మే 15 నుంచి మే 31 వరకు. ఎగ్జామ్స్ NTA AC.in వీళ్ళ వెబ్సైట్ ఒకసారి చూసుకోండి.
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మచిలీపట్నం నుంచి ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులకు జపాన్లోని కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్, కేర్ హోమ్ ఫెసిలిటీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అక్కడికి పోతే శాలరీస్ బాగుంటాయి. ఇకపోతే ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు. 25 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు, మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు, 14 రోజుల పాటు 2 సెషన్లలో నిర్వహణ మంత్రి బొత్స గారు వెల్లడించారు. ఒకసారి చూడండి. ఈ వెబ్సైట్లో ఏపీ డిఎస్సి దాంట్లో హాల్ టికెట్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇగ్నో ప్రవేశాల గడువు పొడిగింపు, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక ఓపెన్ యూనివర్సిటీ నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ డిప్లొమా అన్ని పీజీ కోర్సుల ప్రవేశాలకు మార్చి 20 ఈ నెల 20 గడువు ఉంది. కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లోనే ఫీజు కట్టుకోవాలి. చూడండి, ఈఏపీ సెట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచి చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు తీసుకుంటారు. అంటే దీంట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ టెస్ట్ అన్నమాట. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే మే 13 నుంచి 16. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి వస్తే మే 17, 19. టైము మార్నింగ్ 9 to 12, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 ఆన్లైన్ ఎగ్జామ్. సెట్స్ ఏపీసీహెచ్ఈ ఇది వెబ్సైట్. ఫోన్ నంబర్లలో ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత సీట్ల కోసం 30 వరకు గడువు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద అంటే మనకు ప్రైవేట్ స్కూళ్ళ తర్వాత అన్ఎయిడెడ్ పాఠశాలలో చదువుకోలేని పరిస్థితి ఉంది, అంత ఫీజులు కట్టలేము అన్నప్పుడు మనకు గవర్నమెంట్ ఫీజు కడుతుంది. కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అన్ని సిలబస్లు ఉంటాయి. ఒకసారి మీరు స్కూళ్ళలో సంప్రదించి అప్లై చేసుకోండి గవర్నమెంట్లో. కాకపోతే ఇదిగో ఏమేమి కావాలి అంటే విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు సమయంలో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే రేషన్, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇదేదో ఒకటి జరపరచాలి. 16 నుంచి 28 తేదీ వరకు 23 వరకు విద్యార్థుల ప్రవేశాలు ఖరారు చేస్తారు. నెల్లిపాకలో నిర్వహిస్తున్న స్టెల్లా మేరీస్ ప్రైవేట్ పాఠశాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవని బాలరాజు వాళ్ళు చెప్పారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అదే. దరఖాస్తుల ఆహ్వానం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీసీ స్టడీ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగంలో ఇచ్చే 2 నెలల ఉచిత శిక్షణకు నిజామాబాద్ వాళ్ళకు అప్లికేషన్లు అడుగుతున్నారు. 31న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. డౌట్లు ఉంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఇక నిజామాబాద్ విద్యా విభాగం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిఎస్సి, ఎస్జిటి పరీక్షకు 75 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేసుకోవాలి. ఈ నెల 14 నుంచి 22 తేదీల్లో బీసీ స్టడీ సర్కిల్ GOV.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు. దరఖాస్తుల ఆహ్వానం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు కోరుతున్నారు. ఒకసారి చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే నంబర్లో సంప్రదించండి. మెదక్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో సీసీటీవీ మరమ్మతు, సీసీటీవీలు రిపేర్ చేసుకోవడం, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ ఇవన్నిటికీ అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. 3 నెలల శిక్షణ కాలం ఉంటుంది. దరఖాస్తు ఫీజు 1500. ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. డిఎస్సి ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం రాంపూర్, కరీంనగర్. డిఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ చెప్పారు. ఆ సంస్థ డైరెక్టర్ చెప్పారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 22 వరకు టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ CGG.GOV.inలో అప్లై చేసుకోవాలి. ఇదే కాదు, మన స్టేట్ మొత్తానికి ఇది అప్లికబుల్, అన్ని జిల్లాలలో ఉన్నాయి. ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఒకసారి చూడండి. పుస్తకాల ఖర్చులకు దరఖాస్తుల ఆహ్వానం. ఇది కూడా మనకు 1500 అమౌంట్ ఇస్తారు. దానికి కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉచిత శిక్షణ ఉద్యోగ కల్పనకు ఇది కూడా అదే. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్. ఎస్జిటి ఉచిత శిక్షణకు ఇది ఎస్సీ, బీసీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ SBI వాళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. బ్యూటీ పార్లర్, టైలరింగ్ రంగాల్లో 30 రోజుల శిక్షణ ఉంటుంది. మీకు పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. మొయినాబాద్ మండలం అటు. మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నిమ్హాన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే
లాస్ట్ డేట్ అని ఏమీ మెన్షన్ చేయలేదు. ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. లాస్ట్ డేట్కి ఉంది 8/4/2024 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి చూడండి, nimhansAC.inలో చూడొచ్చు. నోటీస్ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలు, IITM నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 2/4. ఇది వెబ్సైట్. నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్స్, ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, ఇది కూడా చూసినాం. కళాకారుల శిక్షణ కొరకు తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రతిపాదిస్తుంది. వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా వీళ్ళకు బ్యాంబూ క్రాఫ్ట్ రూపకల్పన సాంకేతిక అభివృద్ధి వర్క్షాప్ ఉంది. ఆసక్తి గల కళాకారులు ఫారాన్ని మనకు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్లో వివరాలను తక్షణమే పూరించాల్సిందిగా విజ్ఞప్తి అని ఇచ్చారు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. కాకపోతే సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్లు BA ఇంగ్లీష్ హానర్స్, BA సోషల్ సైన్సెస్ హానర్స్. హానర్ అనేసరికి మనకు కంప్లీట్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి. అప్లికేషన్లు CUET కామన్ ఎంట్రన్స్ యూనివర్సిటీస్ టెస్ట్ 26, ఈ నెల 26 లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి చూడండి. కాకపోతే ఎయిమ్స్లో నర్సింగ్ కోర్సులు బేసిక్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ April 4. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫైనల్ రిజిస్ట్రేషన్కి April 12. ఒకసారి చూడండి. దీని మీద కూడా కంప్లీట్ వీడియో చేద్దాం. మైసూరు AISHలో అకాడమిక్ ప్రోగ్రాంలు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే May 19. వెబ్సైట్లో ఇది AIISH మైసూర్, ఇదన్నమాట. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకోటి కామెంట్ కూడా చేయరు, ఇంకా మీకు ఎంతవరకు ఇది హెల్ప్ అవుతుంది అనేది కామెంట్ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదన్నమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.